నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ముందుగా హాత్రాస్లో తొక్కిసలాట్లో జరిగిన దాదాపు 120 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అయితే దీని మీద సుప్రీంకోర్టుకి చెప్తున్న ఎకోసిస్టమ్ వాళ్ళు సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కావాలంటూ కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే హాత్రాస్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది. అయినా కూడా ప్రాణాలు కోల్పోయినాయి, జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇదే ఎకోసిస్టమ్, ఇదే సుప్రీంకోర్టు తమిళనాడులో దాదాపు 65 మంది ప్రాణాలు కోల్పోయారు కల్తీ మద్యం వలన. అది ప్రభుత్వ చర్యల వలన, ప్రభుత్వం వల్లే, ప్రభుత్వ వైఫల్యం. దాని మీద ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతిపక్షాలు ఎవరూ కూడా నోరు వెప్పలేదు, ఎవరూ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టలేదు. ఇంకొక ముఖ్యమైన విషయము వెస్ట్ బెంగాల్లో కూడా మానవ హక్కుల ఉల్లంఘన చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వ దాడులు, మహిళల మీద వ్యవస్థలను చేయటము, ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. దాని మీద కూడా ఎక్కడ విపక్షాలు నోరు విప్పలేదు, అంతేకాకుండా ఎవరు సుప్రీంకోర్టు తలుపు తట్టలేదు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడ బీజేపీ అధికారంలో ఉందా, ఆ అధికారంలో ఉన్న రాష్ట్రాల మీద ఏం జరుగుతుంది అంటూ కూడా డేగ కళ్ళతో చూస్తున్న ప్రతిపక్షాలకి ఎక్కడ ఒక ఆయుధం దొరికింది హాత్రాస్లో తొక్కిసలాట మీద. ఆ తొక్కిసలాటలో కూడా ఇప్పుడు ఎలాగూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాని మీద ఏం జరిగింది అనేది విచారణకు ఆదేశించారు. నిజాలు బయటపడతాయి. కాకపోతే యోగి మీద ఎప్పటి నుంచో కూడా కన్నున్న విపక్షాలన్నీ కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టినాయి. ఏమాత్రం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, ఇదన్నీ పక్కన పెడదాం. ఇంకా ముఖ్యమైనది, వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, విపక్షాలన్నీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ ఎందుకంటే వాళ్ళకి మూడోసారి అధికారం కూడా చేజెక్కలేదు. దాదాపు నెహ్రూ రికార్డును కూడా దాటివేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గాంధీ ఫ్యామిలీ మూడోసారి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాలి. దాదాపు 10 లోక్సభ ఎన్నికలైనాయి, 250 స్థానాలు దాటి అంటూ కూడా లోక్సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలనే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి విపక్షాలు వేసే ప్రతి అడుగు మీద ఇవన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉండాలి. అయితే చాలా ముఖ్యమైన విషయం ఒకటి, ఎంతవరకు నాకు మీడియాలో వచ్చిందో ఐడియా లేదు. ఎందుకంటే నేను ఎక్కువ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్కువ చూడను. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు, ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, లోక్సభలో స్పీకర్ ఏం యాక్షన్ తీసుకున్నారు, లోక్సభలో రాహుల్ గాంధీ స్పీచ్ని యాక్సెప్ట్ చేశారా స్పీకరు అనే దాని మీద ఈ వీడియో. రాహుల్ గాంధీ స్పీచ్లో చాలా వరకు కూడా ఎక్స్పెండ్ చేశారు పార్లమెంట్ అంటే స్పీకరు. లోక్సభ కూడా రికార్డ్స్ నుంచి తొలగించింది. రాహుల్ గాంధీ దాని మీద కూడా స్పీకర్కు ఒక ఉత్తరం రాశారు, ఎందుకు అట్లా చేశారని. కాకపోతే రాహుల్ గాంధీ చాలా రిమార్క్స్ చేశారు. ఆయన చాలా రిమార్క్స్ చేయడమే కాకుండా ఆయన మొత్తం ఫొటోస్తో ప్రిపేర్ అయ్యి వచ్చారు, రిలీజియస్ ఫిగర్స్తో మొత్తం అంతా కూడా. అలాగే ఒక కాన్స్టిట్యూషన్ కాపీని కూడా ఇట్లా తీసుకొచ్చి ముందు స్పీకర్కి ఇట్లా చూపిస్తూ కూడా మాట్లాడారు సోమవారం నాడు రాహుల్ గాంధీ. ఆయన కమ్యూనల్ డివైడ్ మీద మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా సిస్టమేటిక్ అసాల్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద కూడా అసాల్ట్ జరుగుతుంది, దారుణం జరుగుతుంది, డెమోక్రసీని కాపాడండి అంటూ కూడా ఆయన చాలా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా దాదాపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక 2 సార్లు లేవాల్సి వచ్చింది. లేచి ఆ స్పీచ్ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడే కూడా దాన్ని ఖండించాల్సి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ మాట్లాడిన దానిలో ఎక్స్పంజ్ లేదా రికార్డ్స్ నుంచి తొలగించిన ఆ స్టేట్మెంట్స్ ఏంటి అసలు? రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా ఒక ఫియర్స్ అటాక్ టైప్లో భారతీయ జనతా పార్టీ అట్లాగే ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడుతూ, వీళ్ళందరూ హిందువులు అని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు వైలెన్స్, హింస, అబద్ధము, హేట్రెడ్ ఇవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు అన్న వ్యాఖ్యల్ని స్పీకర్ రికార్డుల నుంచి ఎక్స్పెండ్ చేశారు లేదా తొలగించారు. ఇంకోటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు వేలు ఎత్తి చూపిస్తూ, ఆయన ఎప్పుడు కూడా నా వైపు చూడరు, ఈ డస్ నాట్ లుక్ అట్ హిమ్, నా వైపు ఎప్పుడు చూడరు ఆయన, లేదు నన్ను అసలు ఎదురుపడినా కూడా ఎప్పుడు గ్రీట్ చేయరు, లేకపోతే నాకేమీ సెకండ్ ఎవరు ఇవ్వండి అంటూ కూడా పర్సనల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డ్స్ నుంచి తొలగించారు. నీట్ మీద మాట్లాడారు రాహుల్ గాంధీ, నీట్ ఎగ్జామ్స్ గురించి. ఈ నీట్ అంతా కూడా
ధనికులైన స్టూడెంట్స్కే, రిచ్ స్టూడెంట్స్కే మీరు ఒక కోటా లాంటిది క్రియేట్ చేసింది కేంద్రం. అందులోనే ఆ కోటా నుంచి అంత డబ్బులు సంపాదిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నీటు ఇది అందరికీ సంబంధించిన పరీక్ష కాదు అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డ్స్ నుంచి తొలగించారు స్పీకర్. అంతేకాకుండా మైనారిటీస్ మీద మాట్లాడారు రాహుల్ గాంధీ. సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళందరినీ కూడా పట్టించుకోదు అసలు అంటూ కూడా అన్పార్లమెంటేరియన్ వర్డ్ కింద అనొచ్చు మనం, దాన్ని యూజ్ చేయడానికి లేదు ప్రస్తుతం ఛానల్లో. అలా మైనారిటీస్ మీద మాట్లాడారు రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆ రిమార్కును కూడా రికార్డ్స్ నుంచి తొలగించారు లోక్సభ స్పీకర్. ఇంకొకటి అగ్నివీర్ గురించి మాట్లాడారు. ఈ అగ్నివీర్ అనేది అసలు ఎక్కడ ఆర్మీకి సంబంధించింది కాదు, ఇదంతా కూడా పిఎంఓకే అని కూడా మాట్లాడారు రాహుల్ గాంధీ. దాన్ని కూడా రికార్డ్స్ నుంచి తొలగించారు ఆ పార్ట్ కూడా లోక్సభ స్పీకర్. ఈ జనరల్గా లోక్సభలో మాట్లాడేటప్పుడు ఏ ఎంపీ, మహిళా ఎంపీ కానీ ఎవరైనా సరే ఎంపీ పార్లమెంటేరియన్ మాట్లాడినప్పుడు లోక్సభలో ఏం మాట్లాడినా కూడా దాని మీద కేసు పెట్టేకుండదు, ఆ లోక్సభ వరకే పరిమితం అవుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు లోక్సభలో ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ లోక్సభలో వాళ్ళు మాట్లాడిన దాని మీద చర్య తీసుకుంటానికి మాత్రం ప్రివిలేజ్ కమిటీకి ఉంటుంది, లేదా లోక్సభ స్పీకర్ కూడా ఉంటుంది. ఆ పార్లమెంట్ మొత్తానికి కూడా రికార్డ్స్ నుంచి తీసేయటానికి, ఆ స్పీచ్లు ఏమైనా ఉంటే మెంబర్ ఆఫ్ హౌస్ ఎంపీ చేసింది దాని నుంచి తీసేయడానికి పార్లమెంట్కి సర్వ హక్కులు ఉంటాయి కూడా. ఇంకా జనరల్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ గురించి చూసుకుంటే చైర్మన్ అంటే స్పీకర్ ఆ బోర్డు కానీ ఏదైనా వర్డ్ కానీ వర్డ్స్ కానీ ఆ డిబేట్లో యూజ్ చేసినప్పుడు, స్పీచ్లో లేదా డిబేట్లో ఎవరైనా ఎంపీ మాట్లాడినప్పుడు యూజ్ చేసినప్పుడు అలాంటివి కనుక ఏమన్నా డిఫమేటరీ వర్డ్స్ ఉన్నా కూడా, లేకపోతే అన్డిగ్నిఫైడ్గా ఉన్నా, లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటాం, ఇలాంటివి ఏమన్నా అనిపిస్తే కనుక ఇమీడియట్గా స్పీకర్కి ఆ హక్కు ఉంది తీసేయటానికి, తొలగించడానికి, లేదా ఆ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ నుంచి కూడా పంపించడానికి కూడా రైట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అసలు ఈ రూల్ బుక్ ఉంటుంది. ఈ రూల్ బుక్లోనే పార్లమెంట్లో రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్లోనే సబ్స్టాన్షియేట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా రూల్ బుక్ చూపించుంటే స్పీకర్ చాలా బాగుండేది. లేదా పార్లమెంట్ సభ్యులు చదువుకునేటప్పుడు ఆ బుక్ చదువుకొని వచ్చుంటే బాగుండేది. ఎప్పుడైనా సరే పార్లమెంటు వాళ్ళు ఉదాహరణకి ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు అగ్నివీర్ మీద, కిసాన్ మీద, నీటి మీద ఇవన్నీ కూడా క్లెయిమ్ చేశారు, ఎలిగేషన్ చేశారు. ఇలా ఎలిగేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సబ్స్టాన్షియేట్ అంటాం, అంటే ఆధారాలతో సహా ఎవిడెన్సులతో లోక్సభకి సమర్పిస్తే యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఊరికే మనకి నోటికి వచ్చినట్టు స్టేట్మెంట్ ఏమన్నా ఇస్తే కనుక దాన్ని ఖచ్చితంగా రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. అంతేకాకుండా ట్రెజరీ బెంచ్, హానరబుల్ స్పీకర్ వీళ్ళందరికీ కూడా సర్వ హక్కులు ఉంటాయి వీటన్నిటిని తొలగించడానికి. ఇప్పుడు రాహుల్ గాంధీ నా స్పీచ్ని ఎందుకు తొలగించారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త రకమైన డైవర్షన్ ఏంటంటే అదిగో అనురాగ్ ఠాకూర్ అట్లా మాట్లాడారు లేదా ఇట్లా మాట్లాడారు, ఆయనది తొలగించండి, నాది ఎందుకు తొలగించారు అంటారు తప్ప ఆయన తప్పు మాట్లాడినట్టుగా కూడా ఎక్కడో ఒప్పుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన టాపిక్ని పూర్తిగా డైవర్ట్ చేస్తున్నారు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ నుంచే కాకుండా ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే గుజరాత్లో మేము గెలుస్తాము, రాబోయే ఎన్నికల్లో 2027లో మేము గెలుస్తాము గుజరాత్లో అంటూ కూడా టాపిక్ అంతా డైవర్షనే తప్ప ఆయన లోక్సభలో ఆయన మాట్లాడిన దానికి ఆయన తప్పు, నాది తప్పు అనేది మాత్రం ఎక్కడ ఎంతవరకు ఒప్పుకోలేదు లోక్సభ స్పీకర్. అందుకే ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి. రికార్డ్స్ నుంచి రాహుల్ గాంధీ మాట్లాడిన డిఫమేటరీ, అన్డిగ్నిఫైడ్, అన్పార్లమెంటరీ వర్డ్స్ తొలగించే సర్వ హక్కులు ఉన్నాయి. దీని మీద పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కూటమి ఏమన్నా చేద్దాం రాబోయే లోక్సభ సెక్షన్స్లో అనుకున్నా కూడా ఎక్కడ వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. థ్యాంక్ యూ.